వావ్ బాగుంది. ఇక్కడ వరకు అక్కడ వరకు వస్తుందా? సో మనం రిసార్ట్ ఇప్పుడే చెక్అవుట్ చేసి వలస వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. సేమ్ ఇదే రూట్లో ఈ రిసార్ట్కి ఇట్లా వస్తాం కదా మారేడుమల్లి నుంచి ఈ సైడ్కి. ఈ రూట్లోనే కొంచెం లోపలికి వెళ్ళాలి, ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. లోపలికి వెళ్తే వలస వాటర్ ఫాల్స్ వస్తుంది, బాగుంటుందని చెప్పారు. ఒకసారి చూద్దాం బాగుందో లేదో. మరి ఇది చూసాక నేను వెళ్ళలేదు. నేను ఓన్లీ నిన్న ఈవినింగ్ వెళ్తే ఒక వాటర్ ఫాల్ క్లోజ్ ఉందని చెప్పాను కదా, అక్కడికి మాత్రమే వెళ్ళా. అది ఇప్పుడు ఎందుకు క్లోజ్ ఉందంటే వాటర్ ఫ్లో తక్కువ ఉందంట. ఇంకోటి కింద మొత్తం పాకు వచ్చేసి జారుగా ఉందంట. అందుకని చెప్పి ఇప్పుడు అది క్లోజ్ చేస్తారు, అది ఇప్పుడు లేదు. ఆ వాటర్ ఫాల్ పేరు జలతరంగిణి వాటర్ ఫాల్స్. జలతరంగిణి క్లోజ్ చేస్తారు, సో లేదు ఇప్పుడు. మనం ఈ రూట్లో మన మన్యం రిసార్ట్స్ రూట్లో వలస వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్ అయ్యాక మళ్ళీ సేమ్ రూట్లో వెనక్కి వచ్చి మన రిసార్ట్ పక్క నుంచే మారేడుమిల్లి ఎంటర్ అయ్యి తర్వాత టువర్డ్స్ భద్రాచలం వెళ్ళాలి. భద్రాచలం వెళ్తే మనకి సోకులేరు రివర్ పాయింట్ అండ్ లాస్ట్లో ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఒక వాటర్ ఫాల్ ఉంది, పొల్లేరు ఏదో వాటర్ ఫాల్ ఉంది, అది చూడాలి. అది చాలా పెద్ద వాటర్ ఫాల్ అంట ఉన్న వాటిలన్నింటిలో, అది కూడా చూడాలి. అవన్నీ ఈరోజు కవర్ చేసి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ కూడా వెళ్ళిపోవాలి. ఈరోజు సండే, రేపు ఆఫీస్ కూడా ఉంది. సో ఈరోజు మరి అయితే ఇది చూద్దాం. వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ముందు కొండలు మేఘాలతో మొత్తం ఇట్లా మనకి కాశ్మీర్లో స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మనం తీసుంటే బాగుండేది డ్రోన్ షాట్. తీద్దాంలే, మనము ఇంకా వెళ్తాం కదా, మనం ముందుకెళ్తే వాటర్ ఫాల్ దగ్గర ఇంకా బాగుండొచ్చేమో. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు. ఆపగానే నెక్స్ట్ పాయింట్ మళ్ళీ బాగుంటుంది, ఇంకా కంటిన్యూగా వీడియో పెట్టలేము, అలాగని మొత్తం తీయలేము. క్రాప్ చేసినప్పుడు కూడా ఏది పెట్టాలో ఏది క్రాప్ చేసి తీసేయాలో అర్థం కావట్లేదు. చాలా బాగుంది అంతా. మారేడుమిల్లి అయితే చాలా చాలా బాగుంది. అబ్బా ఎంత బాగుందో. ఈ వాటర్ ఫాల్స్కి ఎవరు వెళ్ళరంట ఎక్కువ, సో క్రౌడ్ ఎవ్వరు ఉండరు. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు కూడా వస్తున్నాయి. అబ్బబ్బా ఏమన్నా ఉందా మరి, వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అసలు వెళ్ళాలనిపించట్లేదు. ఫాస్ట్గా వెళ్ళాలనిపించట్లేదు. అరే ఏమన్నా ఉందా పైన చూడు, మేఘం కెమెరాలో కనిపిదా? రే ఎంత బాగుందో అసలు. మన ఆంధ్ర అయినా అనిపిస్తుంది కదా. నేనైతే ఫస్ట్ నేను మున్నార్లో చూడడం ఇలా, మనకి ఇంత దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది చూడు. ఎప్పుడు ఆఫీస్ ఇవే ఉంటే ఎప్పుడు చూడలేము. దీనికి వెళ్ళడానికి కూడా రోడ్డు చాలా సన్నగా ఉంది. ఎదురుగుండా ఏదైనా వెహికల్ వస్తే కష్టం, ఖచ్చితంగా ఆగిపోవాలి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎవ్వరు లేరు, బేసిక్గా ఎవ్వరు లేరు. అక్కడన్నా మనకి వెహికల్స్ ఎక్కువ కనిపించేవి, ఎవ్వరు లేరు. అమ్మో భయం వేస్తుంది. భయం ఎందుకురా, చూడు చీకటి ఉంది, ఎవ్వరు లేరు. ఎక్కడికో పోతున్నాం అడవుల్లోకి. కానీ వీడియోలో మాత్రం లైటింగ్ ఎక్కువ ఉంది, మనకి ఇక్కడ చీకటిగా అనిపిస్తుంది. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది రిఫ్లెక్షన్. ఎక్సలెంట్ చాలా బాగుంది.
ఇందులో మధ్యలో చిన్న చిన్న వాటర్ క్రాసింగ్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ఏమో కానీ వెళ్ళే రూట్ మాత్రం భలే ఉంది. అదే కదా, అంటే సపరేట్ గా ఒక ప్లేస్ చూడడానికి వెళ్ళాలి అని ఏం లేదు. వావ్, వీళ్ళు ఎవరు రావట్లేదని ఆగినట్టున్నారు. మన కార్ కనపడంగానే వెళ్తున్నారు. ఇక్కడ స్టిల్ తీద్దాం. ఇక్కడే దిగుదాం. లిటరల్లీ మేఘాల్లో ఉన్నాం తెలుసా. ఏం చేయాలో అర్థం కాక కారు ఇలా అడ్డంగా పెట్టి, ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం, ఎవ్వరు లేరు. కారు అడ్డంగా పెట్టేసి స్టిల్స్ దిగాము. మేఘాలు ఇగోండి, మేఘాలు ఇక్కడే ఉన్నాయి మా పక్కనే. ఈ చెట్లు లేకపోతే మాకన్నా కింద కనిపిస్తాయేమో మేఘాలు. మంచిగా స్టిల్స్ దిగాము. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది వలస వాటర్ ఫాల్స్. ఇంకా వెళ్ళని కూడా వెళ్ళలేదు మేము. అప్పుడే అసలు మాకు ఆత్రం ఆగక ఆపేసి దిగిపోయాను. చాలా బాగుంది. ఎలా ఉందిరా? చాలా బాగుంది. అంతేనా? ఇంకేం చెప్పాలి. వావ్, అప్పటి నుంచి అదే చెప్తాను. ఇంకో ఓడి రావట్లేదు నాకు. మేఘాలు వచ్చేసాయి ఇక్కడికి. చూడు. అవును చూడు, ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా పెడతాను. అరే మేఘాలు కిందకు వచ్చాయిరా మన దగ్గరికి. ఇందాక లేదు ఈ ఫాగ్ లాగా. అవును, ఫాగీగా ఉంది. చూడు అక్కడ చూడు, దీనికి వాటర్ అంతా పడుతున్నా, అరుస్తూనే ఉంది కారు సెన్సార్. నేను అందుకే బయట వచ్చా, మళ్ళీ అదంతా రికార్డ్ అవుతుందని. పద కూర్చుందాం. వావ్, ఇది ఒక విలేజ్ అనుకుంటా. చిన్న విలేజ్. అసలు 10 హౌసెస్ ఏమో ఉన్నాయి, అంత 10 కూడా లేవు. వీళ్ళంతా గిరిజనులే, మొత్తం గిరిజనులు. వీళ్ళ ఇల్లు కూడా చూడు, చిన్న ఇవి ఇట్లా అన్ని పెంకుటిల్లు లాగా ఉన్నాయి చూడు ఇల్లు మొత్తం. అవును. సైడ్ మేడం, సైడ్ ప్లీజ్. చెట్టు అమ్మ. స్కూల్, అంగన్వాడీ కేంద్రం. అవును. చూసావా ఎట్లుందో? చూస్తున్నా. తీస్తున్నావా? చూస్తున్నా.
మేము కూడా వస్తున్నాం ఆగన్నా, ఎటు పోతున్నామా అని చెప్పి ఇప్పుడు దాకా ఎవ్వరు లేరు, ఒక మనిషి కనబడలేదు, ఏం లేదు. ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ ఎగురుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒక కారు కనిపించింది, ఎక్కడో దూరంగా ఒక ఊరు కనిపించింది. బా అబ్బో ఇక్కడ ఎక్కడైనా కారు ఆగిపోతే పరిస్థితి ఏంట్రా? ఇప్పటికీ అక్కడ నుంచి వస్తుంటే ఒక కారు కనిపించింది మన ఎదురుగా. వాడు కూడా మనకన్నా మెల్లగా వెళ్తున్నాడు, అందుకనే కనిపించాడు, లేకపోతే కనిపించేవాడు కాదు. ఇక్కడ కొంచెం రోడ్ బాగాలేదు, అసలు దగ్గరకు వచ్చిన తర్వాత అసలు బాగాలే. అక్కడ వరకు బాగుంది, ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము అన్న తర్వాత రోడ్ బాగాలేదు. తెలిసి కొంచెం వాటర్ ఫ్లో ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల అలా. వావ్ అక్కడ చూడు క్లౌడ్స్. మనమే పైకి వచ్చాం రా. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ వాటర్ ఫాల్స్. వచ్చేసాం. మేబీ కొన్ని మీటర్స్ దూరం ఉంటుంది. మీటర్స్ దూరంలో ఉంది అంతే. ఇదిగో ఏందిరా ఇది, ఎగురుడేంది, ఆఫ్ రోడ్డింగ్ ఏంది, వెరీ అడ్వెంచరస్. దీన్ని వేసుకొని ఇంక గుడిసెకి వెళ్తే అసలు అలౌ చేయరే. ఫస్ట్ వాళ్ళు అలౌ చేయాలి కదా, మనం చేయరు. వావ్ ముందున్నాయి రా వెహికల్స్ కొన్ని. అవునా, ఏంటది? సైరన్ వేసాడు. ఫైనల్లీ రీచ్. ఇంకొంచెం నడవాలి. రోడ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బా ఎగురుకుంటూ వచ్చాం. బా మ్యాటర్ ఏంటంటే, మనం కార్లన్నీ అక్కడ ఆపాం కదా, ఈ ఫస్ట్ మెయిన్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ జలపాతం క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలంట. ఇది ఈ క్రాసింగ్ దాటి అవతలకి వెళ్తే అవతల వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. చూడండి, మెయిన్ వాటర్ ఫాల్స్ అవతలు ఉన్నాయి. అవతలకి వెళ్ళాలంటే ఇక్కడ సగం తడిసిపోతాం ఆల్రెడీ. ఓకే, ట్రై చేద్దాం. ఇక్కడ వరకు వచ్చాంగా. అరే నువ్వు ఎంత పైకి ఎత్తుకున్నా ఇక్కడ వరకు తడుస్తుంది, నడుము వరకు. వైట్ ప్యాంట్ వేసుకుంటాను బ్రో. ఇంకో రూట్ లేదా అవతలకి వెళ్ళడానికి? ఇక్కడ తడుస్తున్నాం. ఇక్కడ వరకు, అక్కడ వరకు వస్తుందా? నాన్న రాళ్ళ మీద వెళ్ళడానికి ట్రై చేద్దాం. బ్యాగ్ ఎందుకు తెచ్చావు? సైడ్ నుంచా? ఇలా పట్టుకొని పాక్కుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇవన్నీ కార్లో పెట్టేయాల్సింది, వ్యాలెట్ అవన్నీ. అవునా?